హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వంకాయతో కొత్తిమీర కారం పెట్టి చేసుకుందాం. ముందుగా వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలు మెత్తగా ఉంటాయి, అందుకు నేను కాయపాలంగా తీసుకున్నాను. ఇంక వేరే వంకాయలు అయితే ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాను. మనం కారాన్ని సరిపడినట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు సిదక్కొట్టుకొని వేసుకోవాలి. వంకాయలు, కోసిన వంకాయలు వేసేసుకొని, ఈ కాయలు మన మెద్ది మీద కాసాయి, ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి తొందరగా ఏగిపోతాయి. కొద్దిగా పసుపు, దానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకున్నారంటే మగ్గుతాయి తొందరగానే. మధ్య మధ్యలో చూసుకొని కాయ కొద్దిగా మెత్తపడిన దాకా వేగించుకోవాలి. వంకాయ తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మధ్యలో చెక్ చేసుకుంటున్నారంటే. ఈ లోపల ఒక ఉల్లిపాయ తరుక్కొని ఉంచుకున్నాను. ఒక పెద్దపాయ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఉల్లితరుగు వేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగిన దాకా ఉంచుకొని వంకాయ కూడా వేగిందో లేదో చూసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నది కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని వేగనివ్వాలి. ఇది పచ్చివాసన పోయిన దాకా వేగించుకోవాలి. అటు ఇటు కలుపుకున్నారంటే బాగా వేగుతుంది. వంకాయ కూడా పచ్చివాసన పోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకున్నారంటే తొందరగా వేగుతుంది. వేగిన తర్వాత చిన్న గ్లాసుడు నీళ్ళు వేసుకొని దగ్గరికి అయ్యిందాకా ఉడికించుకోవాలి. ఉప్పు కారాలు చాలపోతే వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరకాయలు ఎక్కువ వాడాం కాబట్టి కారం వేసుకోక్కర్లేదు. కావలిస్తే నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. అలా దగ్గరికి అయిపోయిన దాకా ఉంచుకొని దించేసుకోవడమే. వంకాయ కొత్తిమీర కారం రెడీ.